ప్రార్థన చేసుకొని దయగల ప్రభువా ప్రభా, మరి ఈ ప్రార్థన కొడుకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు. సమయం దీవెనకరంగా ఉంటుంది. అటువంటి ప్రార్థన శక్తులన్నీ సహాయం కోరుకుంటూ నా బలమా
Baba
పాఠ సంఖ్య 545. 545. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా.
ఆనందమే ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు, నా పాపము లక్ష్యమించెను, నా పాపము లక్ష్యమించెను. ప్రార్థనకు ప్రతిఫలమున్, ప్రార్థనకు ప్రతిఫలమున్ ప్రియముగను సగును అల్లుడు, ప్రియముగను సగును అల్లుడు. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు, నా పాపము లక్ష్యమించెను, నా పాపము లక్ష్యమించెను. సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్ను స్తుతింతును, సర్వదా నిన్ను స్మరింతును. పాట సంఖ్య 554. పరమాశీర్వాదము కోరి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా స్తుతించితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి ఆశీర్వాదము
దేవుని వాక్యంలో వచ్చిన వాక్య భాగాన్ని చదువుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి నుండి లేకపోతే ఒకే ఒక వచనం చదువుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఒక వచనం మాత్రమే చదువుకుంటాం. తొమ్మిది వచనం మాత్రం. వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జరచనంలో నీవు బ్రతుకును. ఈ నీళ్ళు అక్కడికి వచ్చడం వలన ఆ నీరు మంచి నీళ్ళు అగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకును. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈ యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మనకు ఒక ఆశ్చర్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. మొదటి వచనం, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖంగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. ఇక్కడ ఒక నది ఉంది. అది ఎక్కడి నుండి పారుతుంది అని అంటే మందిరపు గడప కింద నుండి నీళ్ళు ఉబికి తూర్పుగా పారుచుండెను. మందిరంలో నుండి నీళ్లు పారటం ఏమిటి అనేది ఇక్కడ మర్మం. అంటే దేవుని మందిరంలో నుండి ఎన్ని ఆశీర్వాదాలు ప్రవహిస్తాయో మనం దేవుని వాక్యంలో నుండి తెలుసుకోవలసినటువంటి వారం అంటున్నాం. ఒకవేళ ఈ నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అయినప్పటికీ దేవుని మందిరం నుండి మనకెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కీర్తన గ్రంథంలో ఈ వాక్యం ఉంది, నీ సన్నిధిని నిత్య సంతోషం కలదు, ఈ ఆనంద ప్రవాహంలోని వారికి త్రాగించుతున్నాను. ఆయన మందిరంలో నిత్య సంతోషం ఉంది. కాబట్టి తర్వాత ఆయన మందిరము వలన కలిగే లాభం ఏంటిది అంటే కీర్తన గ్రంథంలో ఈ వాక్యాన్ని చదువుకుంటాం. ఆయన తేజో మహిమ నిలుసు స్థలం. అందుకే దావీదు ఏమంటాడంటే కోరహు కుమారులు ఏమంటారంటే యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో తృష్ణగొనుచున్నది అని అన్నాడు. ఎందుకంటే ఆయన నివాస స్థలంలో ఆయన తేజో మహిమ నిలిచే నివాస మందిరంలో తేజో మహిమ ఉంటుంది. ఆయన నివాస మందిరంలో తేజో మహిమ ఉంటుంది. దావీదు ఏమంటాడంటే కీర్తన 23 చివరి వచనంలో చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదని అని అంటాడు. తర్వాత దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా మనం చదువుకుంటాం. మరి కోరహు కుమారులు 84వ కీర్తనలో రాస్తూ నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను ఆ మాట చదువుకుంటాం. కీర్తనలు 84వ అధ్యాయం. కీర్తనలు 84వ అధ్యాయం.
24వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. కాబట్టి 10వ వచనంలో నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని అంటాడు. తర్వాత 4వ వచనంలో నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాగా లోయబడి వెలుచు దాన్ని జలమయంగా చేయుదురు. తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడు యెహోవా సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని మందిరంలో మరి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని వాక్యంలో యాకోబు అంటాడు, బేతేలు అంటే మరి దేవుని మందిరం, ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడిన స్థలం, దేవదూతలు ఎక్కుచు దిగుచుండు స్థలం, పరలోకపు గవిని దేవుని మందిరం. దేవుని మందిరంలో దేవుని మందిరాన్ని గురించి మొదటిసారి యాకోబు దేవుని మందిరాన్ని గురించి ప్రస్తావిస్తే, రెండవసారి మరి నిర్గమకాండంలో మోసే రాసిన కీర్తనలో 15వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. కీర్తనలు క్షమించండి, నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం, దేవుని వాక్యంలో 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఎవరైతే విమోచించబడినారో వారిని దేవుడు ఏం చేసినాడు అంటే ఆయన పరిశుద్ధమైన ఆలయానికి నడిపించినాడు. ఎవరైతే విమోచించబడినారో వారిని ఆయన ఆలయానికి నడిపించినాడు. ఇంకొక మాట కూడా ఇక్కడ చదువుకుంటాం 16వ వచనంలో. నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరే వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వాళ్ళకి కదలకుందరు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టేదవు. ఆయన చేతులు స్థాపించినటువంటి పరిశుద్ధాలయ మందిరం, తర్వాత ఆయన నివాసం చేయుటకు నిర్మించుకున్నటువంటి మందిరం, దేవుడు నివాసం చేయడానికి నిర్మించుకున్నాడు. ఇక్కడ నేను నివాసం ఉంటాను, ఇదే నా గద్దె స్థలం. కాబట్టి ఈ హెస్కేల్ గ్రంథంలో 47వ అధ్యాయంలో మందిరపు గడప కింద నుండి ఏమవుతుందంట, నీళ్లు పారుతున్నాయి. ఆ పారడం గురించి రాయబడింది 47వ అధ్యాయం హెస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గంగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చి నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచునేను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతూ ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలోతుండెను. ఇంకా 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతు ఉండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసిన నీరు గల నది ఆయను. కాబట్టి రంగరంగా దేవుని మందిరం నుండి ప్రవహించేటటువంటి ఈ నీరు ఏమైందంటే మరి ముందు చీలమండలము, ఆ తర్వాత మోకాల లోతు, నడుము లోతు, ఈదవలసి వచ్చింది నది అంటూ ఏమంటాడంటే 6వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లనే, నరపుత్రుడా, నీవు చూస్తీ కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరకు తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమైన ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనబడింది. ఈ నది వలన ఏమేమి లాభాలు ఇంకా రాయబడింది అధ్యాయంలో. ఇరువైపుల చెట్లు విస్తారంగా మొలిచినాయి. వేర్ దెర్ ఇస్ వాటర్ దెర్ ఇస్ లైఫ్. ఎక్కడ నీళ్ళు ఉంటుందో అక్కడ జీవం అనేది ఉంటుంది. నేను ఒకసారి కొండ నుండి కొండ కిందికి చూస్తే నది ఎక్కడైతే ఉందో ఆ నది పక్కన ఉన్నటువంటి చెట్లు పచ్చగా ఉన్నాయి.
అందుకే కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో ఒక మాట అంటాడు. కీర్తన ఏమంటాడంటే, ఆ, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులను మార్గాన నిలవక, అపాసం కూర్చుని చోట్ల కూర్చునిగా, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు సెలయేరు ఒడ్డున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. సెలయేరు ఒడ్డున ఉన్నాయనుకో చెట్లు, ఆకు వాడదు, తన కాలమందు ఫలాలు కూడా ఉంటాయి. ఎవరైతే ఈ నదికి ఇరుపక్కల ఉంటారో వారి జీవితంలో ఫలాలు, పచ్చదనం, ఆశీర్వాదాలన్నీ మనం చూడొచ్చు. ఆ తర్వాత ఏం రాయబడింది అంటే, అప్పుడు ఆయన నాతో ఎట్లా నేను ఈ నీళ్ళు ఊపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. ఈ నది యొక్క ప్రభావం చూడండి. అరాబా సముద్రంలోకి పోతే అరాబా సముద్రంలో ఉన్నటువంటి ఆ ఉప్పు నీళ్ళు ఏమైపోయినాయంటే మంచి నీళ్ళు అయిపోయినాయి. ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు కావడం అనేది అంత సులువు కాదు. ఎట్లా అయినాయి అని అంటే, ఈ నది ఆ ఉప్పు నీళ్ళను మంచి నీళ్ళుగా మార్చేసింది. ఈ నది ఉప్పు నీళ్ళను మంచి నీళ్ళుగా మార్చేసింది. లోకంలో కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్ని పరిస్థితులను బట్టి ఇంకా మనము ఆశీర్వాదం పొందలేమనుకుంటాం. మన ప్రభువారు శాపాన్ని సైతం ఆశీర్వాదంగా మార్చేటటువంటి వాడని మనం ఎరగాల్సినటువంటి వారమైన. ఈవెన్ దో సమ్టైమ్స్ వి బి కర్స్డ్ బై గాడ్. కొన్నిసార్లు శాపగ్రస్తులమై ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడు? శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మారుస్తాడు. సముద్రపు నీళ్ళు, ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు అయినాయి. అసలు ఇది లోకంలో మాట్లాడుకోవడానికి ఎంత ఆశ్చర్యాన్ని కలిగించేది ఉందో చూడండి. తర్వాత 9వ వచనం, వడిగా ఈ పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచలములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీళ్లు మంచి నీళ్ళు లగును గనుక చేపలు బహు విస్తారం లగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తం బ్రతుకును, జలచరాలు బ్రతుకుతాయి. ఈ నీళ్ళు ఎక్కడికి పోతే అక్కడ అంతా ఆశీర్వాదమే. ఈ నీళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి, సముద్రంలోకి పోతే సముద్రపు నీళ్ళు మంచి నీళ్ళు అయితే జలచరములన్నీ విస్తారంగా బ్రతుకుతాయి. తర్వాత చేపలు కూడా విస్తారంగా బ్రతుకుతాయి అంటూ ఇక్కడ మనం ఆశ్చర్యపడాల్సిన ఇంకో కొన్ని విషయాలు కూడా మనం చదువుకుంటాం. చూడండి 10వ వచనం, మరియు దాని వద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనెగ్లేయిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా ఉండును. అయితే సముద్రపు బురద స్థలములు, ఊబి స్థలములు ఉప్పు గలవైండి బాగు కాక ఉండును. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపో, వాటి కాయలు ఎన్నటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెల కాపుగాయను. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ఎన్ని ఆశీర్వాదాలు! చెట్లు నెల కాపు కాస్తాయన్న, 12 కాపులు కాస్తాయి సంవత్సరాలు. వాటి ఆకులు ఔషధానికి ఉపయోగపడతాయి, వాటి పండ్లు తినడానికి ఉపయోగపడతాయి. మన ప్రభువారి వలన ఈ లోకంలో ఎన్ని దీవెనలు వచ్చినాయో. కుంటివారు నడుస్తూ వచ్చినారు, గుడ్డివారు చూస్తూ చూపు పొందినారు, మూగవారు మాట్లాడుతూ వచ్చినారు, చాంద్రరోగులు బాగుపడినారు, పూస చేయగలిగినటువంటి వాడు బాగుపడినాడు, తర్వాత దయాలు పట్టినటువంటి వారు బాగుపడినారు, మరి వేదనల చేత బాధించబడేటటువంటి వారు బాధపడినారు, తర్వాత మరి రకరకాల వ్యాధులు తొలగిపోయినాయి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యా ఊరికి పోయినా, ఎక్కడికి పోయినా అక్కడంతా కూడా దీవెనే, ఆశీర్వాదమే. అక్కడ బహు సంతోషం కలిగింది. ఇంత అయినా ఒక బాధకరమైన విషయం ఈ అధ్యాయంలో ఏంటిదనంటే, నాకు బాగా గుర్తుకొచ్చేటటువంటి ఒక మాట 11వ వచనం, అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములు ఉప్పు గలవైండి బాగు కాకుండా. లోకంలో అందరినీ బాగు చేయగలిగినటువంటి దేవుడు ఊబి స్థలాలు, సముద్రపు ఊబి స్థలాలు, ఆ సముద్రపు బురద స్థలాలు, ఊబి స్థలాలు బాగుగాక ఉప్పు గలవైండును. నేనేమంటానంటే, యేసుప్రభువు అందరినీ బాగు చేయొచ్చు, కానీ కొంతమందిని బాగు చేయలేడు. మన ఆశ ఏమనంటే అందరూ రక్షించబడాలని, కానీ కొందరు రక్షించబడలేరు. దేవుని వాక్యంలో ఈ మాట ఉంది, రక్షణ కోరుకుని వానికి ఆయన రక్షణ దయచేయండి. మన ఆశ ఏంటంటే ప్రజలందరూ రక్షించబడాలనే ఆశ, కానీ వారు రక్షించబడాలనేటటువంటి ఆశ వారికి కూడా ఉండాలి.
ఏశావు గురించి దేవుడు ఒక మాట అన్నాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి నుండునేమో చూడని అని అంటూ అటు తర్వాత అతడు పశ్చాత్తాపడి కన్నీళ్లు విడుచు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం లేకపోయాను అనే విషయంలో నా అభిప్రాయం ఏంటిదంటే, ఆది కాండంలో అతని గురించి ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే చూడండి, ఆది కాండం 'దేవుని వాక్యంలో ఆది కాండంలో ఒక మాట చదువుకుంటాం. 25వ అధ్యాయం, ఆది కాండం 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటైన నేర్పరి అయి అరణ్యవాసిగా నేను యాకోబు సాధువై గుడారములలో నివసించను. అరణ్యవాసి అంటే కల్చర్ లేదు. అరణ్యంలో ఉండే వాళ్ళు అంటేనే మనకేమవుతుంది, సరైనటువంటి కల్చరు వస్తుంది. అనాగరికులు, నాగరికత లేనటువంటి వారు. ఒకసారి ఒక కలెక్టర్ ఏమన్నాడంట, వాళ్ళు ఆ కొండలలో బుట్టలు చేసుకుంటారు. ఏంటి, ఎదురు బుట్టలు చేసుకొని 2 కొండల మధ్య ఒక నిచ్చెన వేసుకున్నారు. ఆ నిచ్చెన మీద దాటి ఊకలికి వస్తారు. దాటేటప్పుడు కొంతమంది కింద పడుతున్నారు, కింద పడి చచ్చిపోతూ ఉంటారు లోయలో పడి. అప్పుడు కలెక్టర్ పోయి అందరిని పిలిచి, మీకు పొలాలు ఇస్తాను, ఇండ్లు కట్టిస్తాను, యువకలకి రండి అన్నాడంట. వాళ్ళలో ఒకడు అన్నాడంట, ఈడేంది మాకు చెప్పేది అన్నాడంట. వాళ్ళకి ఇంక ఏం తెలియదు, అంటే కల్చర్ అనాగరికులు, సివిలైజేషన్ లేదు, నాగరికత లేదు, అనాగరికుడిగా బతికింది. దేవుడు అంటే భయం లేనటువంటి వాడు, దేవుడు అంటే భక్తి లేనటువంటి వాడు, దేవుడు అంటే గౌరవం లేనటువంటి వాడు. ఎవరు? ఏశావు. దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు, గౌరవం కూడా. దేవుడు అంటే శ్రద్ధ కూడా లేడు, శ్రద్ధ కూడా లేదు. అందుకేమన్నాడంటే, నేను ఏశావును ద్వేషించినాను అన్నాడు దేవుడు. ఇంత భయం లేనటువంటి వ్యక్తిని ద్వేషించకుండా ఉంటాడా? భక్తి లేనటువంటి వ్యక్తిని ద్వేషించకుండా ఉంటాడా? దేవుడు అంటే గౌరవం లేనటువంటి వ్యక్తిని దేవుడు ద్వేషించుకుంటాడా? ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును కూడా అమ్మేసినాడు అన్నాడు దేవుడు. జ్యేష్ఠుడిగా ఉండడం గొప్ప భాగ్యం, భాగ్యం. జ్యేష్ఠుడిగా ఉండడం అంటే అర్థమైంది. దాంట్లో ఎంతో మర్మం ఉంది. ఇప్పుడు ఎవరన్నా మనల్ని పెద్దగా ఉంచితే ఎంత సంతోషం అనిపిస్తుంది. నన్ను పెద్దగా ఉంచినాడు, నాకు దేవుడు సరైన స్థానం ఇచ్చినాడు అని అనుకుంటాం. అంతేనా కదా? గాడ్ హ్యాస్ గివెన్ టు దిస్ గుడ్ పొజిషన్ వెన్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్ ద వన్ పొజిషన్. మనం దేవుడు ఒక మంచి స్థితిలో ఉంచినప్పుడు దేవుడు మనకు మంచి స్థితి ఇచ్చినాడని అర్థం. ఒక కుర్రకారుని హెడ్ మాస్టర్గా వేసిందంట సారు, అంటే ప్రభుత్వం వేసింది. ఒక కుర్రకారు ఒక అబ్బాయి టీచర్కి వచ్చిండు ఒక స్కూల్కి. అదే స్కూల్లో ఒక ముసలాయన ఉన్నాడు, చాలా సంవత్సరాలు ఉంటున్నాడు. ఈ కుర్రకారు పిల్లని హెడ్ మాస్టర్ ఏం చేసిందంటే, నువ్వు 5వ తరగతి ఇవ్వమన్నాడు. ఈ ముసలాయన్ను చిన్నపిల్లలకు వేసిండు. ఆ ముసలాయన కోపంతో పోయి హెడ్ మాస్టర్ మీదకి, నేను ఎంత సీనియర్ని అయితే నువ్వు నన్ను చిన్నపిల్లలకు పోయి చెప్పమంటావు, నిన్నగాక మొన్న వచ్చిన ఆ వ్యక్తిని 5వ తరగతిలోకి చెప్పమంటావు అని అంటే, నువ్వు ఎంత సీనియర్ అయినా నువ్వు అంతే, నువ్వు సరిగ్గా చెప్పేది లేదు, వాళ్ళకు చదువు వచ్చేది లేదు అని అన్నాడంట. కొన్నిసార్లు చిన్నపిల్లడే కలెక్టర్ అంటాడు. కలెక్టరే, ఇట్లా కలెక్టర్ అయినవాయా అని అంటే, నాకున్న టాలెంట్ని బట్టి నేను కలెక్టర్ ఆయన. యేసు వారి గురించి తండ్రి అయిన దేవుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఒక 33.5 సంవత్సరాల వయసు కలిగిన యేసు వారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఎట్టయినాడంటే, నీతిమంతుడైనటువంటి నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను ఏం చేసినాడు, నిర్దోషులుగా. చిన్న వయసులోనే ఎన్నో ఆలోచనలు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆ మాట 33.5 సంవత్సరాల వయసులో ఎవరైనా అనగలమా? ఎంత కోపం ఉండాలి, పగ ఉండాలి, కక్ష ఉండాలి, మనల్ని అన్నప్పుడు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. అన్నిటిలో ఆయన మెచ్యూరిటీ అంటే పరిపక్వత కనపరిచినాడు, తండ్రికి ఇష్టంగా నడుచుకుంటూ వచ్చినాడు, అందుకే జ్యేష్ఠుడైనాడు. అనేకులలో
అనేక సహోదరులు ఆయన ఏమైనాడు, జ్యేష్ఠుడు, పెద్దవాడైనాడు. ఈ వ్యక్తి పెద్దవాడు బదులుగా చిన్నపిల్లోడుగా మారింది. ఎవరు వేసాం, భయం లేదు, భక్తి లేదు, దేవుని ఆశీర్వాదం అంటే అవగాహన లేదు. అందుకే ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసినాడు అని. జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసినాడు అంటే జ్యేష్ఠుడిగా ఉండవలసినటువంటి వాడు, పెద్దవాడుగా ఉండాల్సినటువంటి వాడు, బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి వాడు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ వ్యక్తి అమ్మేసింది. నాకొద్దు, నేను బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తిగా ఉండలేను, నాకు అవసరం లేదు అని అన్నాడు. కాబట్టి మరి మనము ఈ వ్యక్తి తర్వాత పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి శ్రద్ధతో వెతికినను అది పొందని అవకాశం లేకపోయింది. దేవుడు అంతకాలం చూసిన మారుతాడేమో, పశ్చాత్తాపడతాడేమో అని, కానీ వదిలేసింది. ఒక టైంలో ఏం చేసినాడు దేవుడు, వదిలేసింది. ఆ వ్యక్తి ఒకడు బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఇద్దరు యవనస్తులు, హోప్ని ఫినెహాసు. దేవుడే అంటాడు, హోప్ని ఫినెహాసు లేకపోతే ఏలి ఇంటి వారి కుటుంబ దోషములకు బలి ద్వారా కానీ నైవేద్యం ద్వారా కానీ ప్రాయశ్చిత్తం కలగదండి. ప్రాయశ్చిత్తం ఏదో రీతిగా చేసుకోవచ్చు అనేది కూడా అప్పట్లో ఉన్న ఒక విధానం. బలి అర్పించో, నైవేద్యం అర్పించో, హోమం చేసో, ఏదో ఒక రీతిగా. కానీ వీళ్ళిద్దరికి బలి చేసినా, నైవేద్యం చేసినా, ఏం చేసినా కానీ వీళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం జరగదన్నమాట. ఎందుకన్నాడు ఆ మాట అంటే, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడంటే, ఆయన కోప్పడి మాట్లాడిన కొన్ని మాటలు, దేవుడు కోప్పడి మాట్లాడిన మాటలు దేవుని వాక్యంలో చదువుకుంటాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 23 నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయగలడు? నరులకు విరోధంగా పాపం చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు, వాళ్ళిద్దరూ తప్పు చేసుకున్నారు, కొట్లాడుకున్నారని. కానీ దేవుని విషయంలో పాపం చేస్తే ఎవడు విమర్శ చేస్తాడు? ఆ మాట మళ్ళీ చదువుకుందాం. 25 నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును కానీ యెహోవా విషయంలో వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేస్తాడు? యెహోవా విషయంలో తప్పు చేసినారు వీళ్ళు, యెహోవా విషయంలో తప్పు చేసినారు. తర్వాత ఇంకొక మాట రాయబడింది. ఈ వ్యక్తితో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీవు నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. 30 చివరి భాగంలో, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అంటే దేవుని మీదనే వీళ్ళు అతిశయపడేటటువంటి వారుగా, దేవునికి విరోధంగా పాపం చేసేటటువంటి వారుగా నడుచుకుంటున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, వినేవారి చెవులు గింగురుమంటాయి అన్నాడు. నేను చేసే పనికి ఏ విధం చేతనైనా, బలి చేతనైనా, నైవేద్యం చేతనైనా ప్రాయశ్చిత్తం జరగదు. కొన్నిసార్లు ప్రభువారు ఎంత పాపినైనా క్షమించే అవకాశం పాత నిబంధనలో ఉన్నది, కొత్త నిబంధనలో కూడా ఉన్నది. దావీదును గురించి నాబాలు ఒక మాట, ప్రవక్త ఏమన్నాడంటే, నాతాను నువ్వు తప్పు చేసినప్పుడు నేను, ఆ వ్యక్తి అన్నాడు దావీదు, నేను పాపం చేసినాను అన్నప్పుడు నువ్వు చావాల్సి ఉన్నది, కానీ ఆయన నీ పాపాన్ని పరిహరించు. ఎంత పాపులనైనా కొన్నిసార్లు వాళ్ళను కనికరించింది, కానీ వీళ్ళిద్దరిని కనికరించను. ఈ వ్యక్తిని, ఏశావును కూడా. ప్రియమైనటువంటి వాళ్ళారా, కొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదా కూడా గురి పెట్టుకొని చచ్చిపోవాల్సి వచ్చింది. నేనేమంటానంటే, బురద స్థలాలు, ఊబి స్థలాలు బాగ్గాక ఉప్పు గలవై ఉండును. కొంతమందిని దేవుడు రక్షించగలడు, వారిలో ఉన్న మెత్తని మనస్సు, మంచితనాన్ని బట్టి, లోబడే విధానాన్ని బట్టి. కొంతమంది ఇట్లా ఎవరు ఏశావు వలె దేవుని సన్నిధానాన్ని ఆశించక వేటాడుటేందు నేర్పరి అరణ్యవాసిగా ఉంటూ, ఒక ఆలోచన లేనటువంటి వాడుగా ఉంటా, జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినాడు. తర్వాత ఏదో తన సొంత సంతోషం కొరకు బతుకుతూ వచ్చిన వ్యక్తులను దేవుడు ఏం చేయలేడు, కనికరించలేడు. కాబట్టి మనం ఏం చేయాలని అంటే, ప్రభువా, అనేకులు రక్షించబడినట్లుగా నిన్ను తెలుసుకొని, నీవు ఈ నది పారు చోటనలా సమస్తం బతికినట్టు, నీ వాక్యం విని, నీ స్వార్థ విని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బతుకున్నట్లు
ఆశీర్వాదం పొందినట్లు, నీ నుండి వచ్చే ఆశీర్వాదాలన్నీ ప్రజలందరూ పొందినట్లు, దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలన్నీ ప్రజలందరూ పొందినట్లు. ఏమేమి ఆశీర్వాదాలంటే ఆయన స్వస్థత ఇస్తాడు, ఆయన రక్షణ ఇస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆయన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. అందరికీ మేలు చేసేటటువంటి దేవుడు ఆయన. ఆయన ఊపిరిని, జీవమును సమస్తము దయచేవాడు. సమస్తం ఇచ్చేటటువంటి దేవుని దగ్గరికి నీ దగ్గరికి వచ్చి, ముఖ్యంగా మా దేశ ప్రజలు వారు ఎవరైనా నీ అందు ఆశీర్వదించబడ్డానికి సాయం చేయి. నీవే జీవజలపు నదివి, ఊటవు, నీవు జీవజలపు నదివి. నీ నుండి నీళ్లు తాగినటువంటి వారు, నీలోనికి వచ్చినటువంటి వారు ఎన్నో దీవెనలు పొందినట్లుగా సహాయం చేయి ప్రభా అని మన గ్రామాల కొరకు, మన దేశం కొరకు, మన దేశ ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇప్పుడు మన ప్రార్థన వినబడినట్టు దేవునికి, లేకపోతే మన ప్రార్థనకు జవాబు ఇచ్చినట్టు అగుపడదు. కానీ మరి మన సేవ అనేది మనతోనే అది ఆగిపోదు, మన తర్వాత కూడా మరి జరుగుతూ ఉంటుంది కనుక మరి ప్రభువారిని మనం ఆ రీతిగా అడుగుదాం. ప్రభా, అందరూ ఈ జీవనదిలో దాన్ని తాగి జీవించినట్టుగా సహాయము దయచేసి. అందరూ దీవించబడాలి ప్రభు. రోగాలు పోవాలా, కష్టాలు పోవాలా, అనారోగ్యాలు పోవాలా, ఇబ్బందులు పోవాలా, సమస్యలు పోవాలా, అసమాధానం పోవాలా, కలవరం పోవాలా, సాతాను శక్తుల నుండి విడిపింపబడాలి. జీవం గల దేవుడమైన నిన్ను తెలుసుకోవాలి. అట్లా ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన. సర్వశక్తి స్తోత్రములు పూర్ణములను చెల్లిస్తున్నాం.